ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు దైవాశీస్సులు తెలియజేస్తున్నారు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా ఈరోజు మీ ముందుకి రావడానికి కారణము ఏమిటంటే ఈ యొక్క కాలక్రమములో కాలము సంపూర్ణమవుతున్న కొలది మనుషులలో కూడా అనేక రకాలైనటువంటి వైరాగ్యాలు అంటే సత్యము అసత్యము. సత్యము పరిపక్వము రావాలి, అసత్యములో ఉన్న వ్యక్తులు పరిపక్వం చెందాలి. ఈ రెండు విశ్వాసాలు పరిపక్వానికి రావాలి. ఎందుకంటే 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగి ఉన్నావు కాబట్టి మోసం చేసే శక్తి ఇచ్చాయిది పొందినట్లుగా దేవుని వద్ద నుండే ఆ యొక్క శక్తి ఈ అసత్యములో ఉన్న వారి మీదకి పంపిణీ అవుతుందట. ఈ భూమి మీద 2 విశ్వాసాలు, ఒకటి సత్యం పట్ల, మరొకటేమో అసత్యములో. ఈ సత్యములో ఉన్నవారు పరిపక్వం చెందాలి, అసత్యములో ఉన్నవారు పరిపక్వానికి రావాలి. ఈ 2 విశ్వాసాలు పరిపక్వానికి రాకపోతే భూమి మీద ఉన్నవాడు ప్రాణం పోవటము, ప్రాణము తీయటము అసంభవము, అసాధ్యము. నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, ఈ కరుణాకర సుగుణ లాంటి వ్యక్తులు ఎంతో మంది అనాదిలోనే పూర్వకాలాలలో నుండి ప్రతి బైబిలు ఇంటిని ఆపించాలని ప్రయత్నం చేసి తన బైబిల్ పింటుని కొన్ని కోట్ల కొలది బుక్స్ పెద్ద ఒక వాడకి, ఒక షిప్కి నింపి అతనికి బైబిల్ అనేది రాకూడదు, ఉండకూడదు, ఎవరి చేతుల్లో ఉండకూడదు అని బైబిల్ని కొని ఒక పెద్ద షిప్లో ఉంచి ఆ షిప్ని తెచ్చుకెళ్ళి ఒక సముద్రములో ముంచివేసిన పరిస్థితి. ఆఖరికి ఎవరైతే బైబిల్ ఉండకూడదు, అసలు బైబిల్ ఎవరి చేతుల్లో ఉండకూడదు అని దేవుని మీద వ్యతిరేకమైన క్రియ చేశారో ఆ వ్యక్తి ద్వారానే ఆఖరికి మరలా బైబిల్ తింటూ ఆమోదం ముద్ర మరలా ఏ వ్యక్తి అయితే వద్దు అన్నాడో ఆ వ్యక్తి మళ్ళా తీసి వేసి ఇవ్వటం జరిగింది. నేను ఈ మాట ఎందుకు ప్రస్తావించానంటే, ఈ కరుణాకర సుగుణాకర కరుణ లాంటి వారు అనాదిలో నుండి, ఇతను చాలా చిన్న పిల్లవాడు. ఎందుకంటే ఇతను కంటే ముందర ఎంతో మంది మేధావులు, ఎంతో మంది పండితులు, ఎంతో మంది యేసువాదులు, ఎంతో మంది సృష్టికర్త మీద తిరుగుబాటు చేసి ఆఖరికి కొందరైతే వారు భూమి మీద ఉండగానే మార్పు చెందారు. మరి కొందరైతే ఈ లోకమును వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి వాస్తవంగా నిజం కదండి. ఎంతో మంది క్రైస్తవాన్ని అణిచివేయాలని, అనగదొక్కాలని ఎంతో మంది ఈ కరుణాకర సుగుణ అంటే ఇటీవల ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ వచ్చినప్పటి కాడి నుంచి ఏదో పట్టుకూడి తిప్పల కోసము, బతుకు వేరు కోసము ఆత్మని అమ్ముకొని కరుణాకర సుగుణ అంటే కరుణ యేసు ప్రభు వారికి సంబంధించిన నేమ్ అది. కానీ ఆ యొక్క పేరుని మెన్షన్ చేసుకున్నాడు కానీ పేరుకు తగ్గట్టుగా జీవించినట్లుగా దాఖలాలు ఏమి లేవు. కానీ ప్రభువునందు దేవుని బిడ్డలారా,
ఈ యొక్క సుగుణ లాంటి కరుణ లాంటి వారు సుగుణాల వాటి వారు ఎంతో మంది బైబిల్ని అణిచివేయాలని, క్రైస్తవాన్ని అణగదొక్కాలని ఎంతో మంది ఈ కరుణాకర్ సుగుణ లాంటి వారి కంటే ముందల చాలా మంది మేధావులు, ధనులు, చాలా మంది ధనవంతులు అనేక రకాలుగా వీరిని క్రైస్తవులని అణిచివేయాలి, క్రైస్తవాన్ని అణగదొక్కాలి అని చెప్పి ఎలాగా ఏర్పాటు చేశారు అంటే క్రైస్తవాన్ని తుడిచివేయాలి, సునాతునకలు చేయాలి అని చెప్పి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఒక షిప్పు నిండా నింపి బైబులే అసలు ఉండకూడదు అని చెప్పి తీసుకెళ్ళి ఒక షిప్పుని సముద్రములో ముంచి వేస్తే ఆఖరికి ఎవరైతే తిరుగుబాటు చేశారో, ఎవరైతే తింటే ఆపించాలని చూశారో ఆయన చేతుల మీదుగానే మొదటిగా మరలా బైబిల్ గ్రంథాన్ని తింటూ ఆయన చేతుల మీదనే వేసినట్లుగా, ఆయనే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కొందరేమో ఈ లోకము నుండి అసలు తీయబడ్డారు, క్రైస్తవాన్ని అణగదొక్కాలి, అణిచివేయాలి అని దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు. కొందరేమో లోకము నుండే తీయబడ్డారు. కరుణాకర్ లాంటి సుగుణాకర కరుణ, నీలాంటి ప్రలోభాలు, నీలాంటి కోతలు, నీలాంటి మాటలు, నీలాంటి అనేక రకాలైన రచ్చగొట్టే మాటలు, అనేక రకాలైన ఇసులు నాటే మాటలు ఎంతో మంది నీకంటే ముందలా వచ్చిన వాళ్ళు, నీకంటే నీవు చిన్న పిల్లగాడివి వాళ్ళని పోల్చుకుంటే వాళ్ళు నీకంటే ముందరే ఉన్నవారు. కానీ కొందరైతే ఈ భూలోకములోనే లేరు, మరి కొందరైతే మారు మనసు పొంది ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, ఏసే యజ్ఞ పశువు, ఏసే అందరి నిమిత్తము బలైపోయిన వాడని సాక్ష్యము ఇచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. సుగుణాకర కరుణ నీలాంటి వ్యక్తులు ఎంతో మంది ప్రలోభాలు పలికినా, ఎన్నో విధాలుగా క్రైస్తవాన్ని అణగదొక్కాలని చూసినా ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆకాశములో ఉన్న సూర్యుడిని అరిచేయి అడ్డం పెట్టి ఆపటం ఎవరి తరం కానట్లే నిజమైన దేవుడు, నిజ రక్షకుడు, లోకరక్షకుడును, యజ్ఞ పశువుగాను, శుక్ల యజుర్వేద సంహితలో యజ్ఞ పశువులుగాను, కృషిస్తత్వములో యజ్ఞ పశువుగాను అనేక రకాలైన ఎవిడెన్స్ ప్రూఫ్లు గతంలో నేను మెన్షన్ చేసి పెట్టాను. వేదాలలో ఉన్న దేవుడు ఎవరు అనేది నేను క్యాట్రీగా రెఫరెన్స్ తో సహా, అధ్యాయాలతో సహా, శ్లోకాలతో సహా మీకు ఎవిడెన్స్ ఇచ్చాను. కానీ యజ్ఞ పశువుగా మార్చబడిన వాడు, అందరి నిమిత్తము బలిగా అర్పించబడిన వాడు ప్రభువుని యేసుక్రీస్తు వారేనని నేను నీకు తెలియజేస్తున్నాను. నీలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా ఈనాడు కరుణాకర సుగుణ నువ్వు ప్రలోభాలు బలుగుతున్నావు, ఆ చర్చలను కూల్చేయాలి అది ఇదని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నావు. ఈరోజు యేసు ప్రభు వారు యొక్క బోధలు, మాటలు ఎవరిని మార్చాయో తెలుసా? భయంకరమైన మాంత్రికులు మారిపోయారు. ఏఎన్ రౌడీ స్పీకర్లుగా ఉన్నవారు, నక్సలైట్లు, అనేక రకాలైన కరుడు గట్టకెళ్ళిన రౌడీజం మారిపోయింది. ఈరోజు నీలాగనే యేసు ప్రభు వారు కూడా బోధిస్తే ఈరోజు మానవ లోకములో ఉన్న మనుషులందరూ కూడా ఉనికి అనేది ఉండదు. ఎందుకో తెలుసా? నీ ధర్మము, నీ హైందవం, దానిలో నుంచి వచ్చిన వాడినే నేను, నాకు తెలియని భక్తి ఏమి లేదు. అజ్ఞానం హౌంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే భక్తితో కొట్టి మిట్టాడుతున్న కరుణాకర సుగుణ
మెట్టుకి నీకు ఒక పరిచయం చేయాలనే ఈ యొక్క ఉపదేశం. ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది అగాధ పాతాళానికి వెళ్ళిపోయారు. ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది సవాలు చేసి క్రైస్తవాన్ని అనగదొక్కాలని, అణిచివేయాలని, చర్చిలు కూల్చేయాలని చూసిన వాళ్ళు ఎంతో మంది ఊరికి ఉత్తరాన పాతిపెట్టబడ్డారు. కొందరైతే నామరూపాలు గౌలు లేకుండా వెళ్ళిపోయారు. బైబిల్ గ్రంథములో కూడా, పరిశుద్ధ గ్రంథములో కూడా నిర్గమాకాండము 12వ అధ్యాయము 30వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. ఆ అర్ధరాత్రి, ఆ మధ్యరాత్రి ఫరో సంస్థానములో ఉన్న వారందరూ కూడా లేచినప్పుడట, కరుణాకర సుగుణ లేచినప్పుడట శవము లేని విల్లు ఒకటి కూడా లేకపోలేదట వాడి రాజ్యములో. ఈ ఫరో అనేవాడు నీలాగనే ఎర్రవీగాడు. దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేశాడు. నీలాగనే ఎర్రవీగుతూ, నీలాగనే ప్రలోభాలు పలుకుతూ, దేవుని ప్రజలని అదగిస్తూ, అనేక రకాలుగా దేవుని ప్రజలని చిత్రహింసల పాలు చేస్తూ ఉన్న ఈ ఫరో నీకు సాదృశ్యంగా ఉన్నాడు. కరుణాకర సుగుణ, నువ్వేం చేశావు? ఆ రోజు నిజమైన దేవుని చూశాడు ఫరో. మధ్యరాత్రి మొదలుకొని ఆ అర్ధరాత్రిలో ఏం జరిగింది? ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. ఐగుప్తు దేశములో శవము లేని ఇల్లు ఒకటైనను లేదు. ఐగుప్తు దేశములో శవము లేని ఇల్లు ఒకటైనను లేదట. నిర్గమాకాండము 12వ అధ్యాయము 30వ వచనములో రాయబడి ఉంది. కరుణాకర సుగుణ, ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది ప్రలోభాలు పలుకుతూ అనేక రకాలుగా ఈరోజు పోలీసు అధికారుల్లో ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు ఈరోజు ఒక అధికార పరంగా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. నా దేశంలో బోర్డర్లో జవానులుగా దేశానికి సరిహద్దులుగా ఉన్నవారు ఉన్నారు. క్రీస్తు యేసు రక్తముల కడగబడిన వారు నీలాగా మత సాంగత్యం దెబ్బతీయాలని, నీలాగా విషబీజాలు నాటాలని బైబిల్ నాకు చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథం చెప్పింది ఏందో తెలుసా? వాడు ఎంత దుర్మార్గుడైనా సరే వాడి కోసము ప్రార్థన చేయమన్నాడు. లేక పాత నిబంధన పట్టుకోండి అంటే, కరుణాకర సుగుణ, నువ్వు చెప్పినట్లే, నువ్వన్నట్లే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే క్రైస్తవులే ఎక్కువ. క్రీస్తు యేసు రక్తముల కడగబడిన వారు ఎక్కువ. సృష్టికర్తకి మొక్కుతున్న వారు ఎక్కువ. నీలాగా ప్రలోభాలు పలికి, నీలాగా కూడా అలాగనే చెప్తే ఈరోజు మనుషుడనేవాడు భూమి మీద ఉండడు. దీన్ని కరాఖండిగా నేను తెలియజేస్తున్నాను. కరుణాకర సుగుణ, నీలాగనే విర్రవీగాడు ఫరో. ఆఖరికి ఏమయ్యాడు తెలుసా? నిజమైన దేవుణ్ణి చూసి ఇశ్రాయేలు ప్రజలని విడిచిపెట్టి నీ దేవుణ్ణి సేవించుకోండి, నీ దేవుడే నిజమైన దేవుడని ఇశ్రాయేలు ప్రజలని వదిలిపెట్టినట్లుగా నిర్గమాకాండము 12వ అధ్యాయము 30వ వచనం సాక్ష్యం ఇస్తుంది. ఆ రోజు ఫరో సంస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజ దేవుణ్ణి, నిజ రక్షకుడిని చూశారు. నీవు చూస్తావు. గతంలో నేను కూడా నీలాగనే ప్రలోభాలు బలికి నేను పట్టిన దానికి 3 ఎక్కాళ్ళు అన్నాను. సుగుణాకర కరుణ. ఆఖరికి ఈరోజు ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, ఏసే దేవుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. దేశాలు ఊళ్ళు వెళ్ళి, దేశాలు వెళ్ళి నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు ఏసే అని ప్రకటిస్తున్నాను. ఎందుకో తెలుసా? వేదాలు చెప్పాయి. వేదములో రాయబడి ఉంది. శుక్ల యజుర్వేద సంహితలో ప్రజాపతి దేవేగ్నం స్వాహ. ప్రజలందరి కోసము ఆ ప్రజాపతి యజ్ఞమయ్యాడట. కరుణాకర సుగుణ, బైబిలులో యజ్ఞమైన వాడు, బైబిలులో ప్రాణం పెట్టిన వాడు వేదములో కూడా ఉన్నాడు. నల్లవాడికి ఒకరుగాను, తెల్లవాడికి ఒకరుగాను, పొలానికి ఒక దేవుడు గాను లేడు. అందరి దేవుడు, అందరికీ ఒకడే దేవుడు, అందరికి సృష్టికర్త అయిన వాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుగా రాకముందు ఆయన ఆది దేవుడు, ఆది సంభూతుడు,
సర్వేశ్వరుడు, లార్డ్ విశ్వకర్మ, ప్రజాపతి, అగ్ని, అనేక రకాలైన పేర్లతో తిరస్కరించబడ్డాడు, పోల్చబడ్డాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారని స్వామి వివేకానంద సాక్ష్యం ఇచ్చాడు. కరుణాకర సుగుణ, ఇకనైనా మార్పు చెందు. ఇలాంటి ప్రలోభాలు, మాటలు, కోతలు, అనేక రకాలైన పరిస్థితులు ఒక్క ఆత్మను కూడా కాపాడలేవు. ఆఖరికి పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి, పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు చావదు. కరుణాకర సుగుణ, నీ కొరకు నా ప్రభువుని యేసుక్రీస్తు వారే ప్రాణం పెట్టాడు. ఆయన యజ్ఞ పశువు, ప్రజాపాలకుడు, అగ్ని. ఆ అగ్ని యజ్ఞమయ్యాడట. ప్రతి ఎవిడెన్స్ ఇచ్చాను నేను, ప్రతి ప్రూఫ్ ఇచ్చాను. ఋగ్వేద సంహితలో, ఋగ్వేదములోను, శుక్ల యజుర్వేదములోను యజ్ఞం గురించి రాయబడి ఉంది. పురుషోత్తములోను యజ్ఞం గురించే రాయబడి ఉంది. నేను గతంలో అనేక రకాలైన ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. కానీ ఇలాంటి వ్యక్తులు మార్పు చెందకపోతే నీకు నీవే మోసం చేసుకుంటున్నావు. విషబీజాలు నాడుతూ నేను పట్టిన దానికి మూలే కాళ్ళని చెప్పి గతంలో నేను ఉన్న ఆ అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఉన్న ఆ యొక్క రోజులు నీవు జీవిస్తున్న రోజులు. అజ్ఞానం అహుబౌతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చున్న కరుణాకర సుగుణ, ఇకనైనా మార్పు చెందు. ఇలాంటి ప్రలోభాలు పలుకుతూ కోసకోత కొయ్యాలని చూసిన వాళ్ళందరూ కూడా ఊరికి ఉత్తరాన పెట్టబడ్డారు. కొందరైతే నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారు. ఫరో కూడా అంతే. ఫరో కూడా తన ప్రజలని అడ్డగించి అనేక రకాలైన శ్రమలు, శోధనలు, అనేక రకాలైన కష్టాలు, దుఃఖాలు, వ్యాధులు, బాధలు కల్పించాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఆఖరికి ఒక మధ్యరాత్రిలో చూశాడు దేవుని విశ్వరూపాన్ని. ఆ రోజు శవము లేని వీళ్ళు ఒకటైనను లేదట. ఆ దెబ్బతో ఫరో, మీరు వెళ్ళి యెహోవాని సేవించండి అని ఇశ్రాయేలు ప్రజలను పంపివేశాడు. నీవెంత, నీ యొక్క జ్ఞానం ఎంత? కనులిచ్చిన వాడు చూడకుండా ఉండునా? చెవులిచ్చిన వాడు వినకుండా ఉంటాడా? నోరిచ్చిన వాడు మాట్లాడకుండా ఉంటాడా? కరుణాకర సుగుణ, మార్పు చెందు. నీ యొక్క ప్రలోభాలు, నీ యొక్క కోతలు ఎవరిని ఏం చేయలేవు. ఎందుకంటే నేను కూడా విగ్రహ సంబంధమైన భక్తిలో ఉంచి క్రీస్తు యేసు కృప చేత ఆయన చేసిన త్యాగమును బట్టి నమ్మిన దేవతలు 33,33,33,33 దేవతలు. ఏ దేవుడు, ఏ దేవత నా కొరకు ప్రాణం పెట్టలా, నీకోసము ప్రాణం పెట్టలా. నేను ఎవరి మీద అయితే తిరుగుబాటు చేశానో, ఎవరి మీద అయితే నేను తిరగబడ్డానో, ఆ సృష్టికర్తే నన్ను ప్రేమించి నా కోసము రక్తం చిందించాడు. కరుణాకర సుగుణ, నీ కోసమును ఆయనే రక్తం గార్చాడు. నువ్వు నమ్మిన సత్యములో నీ కొరకు మోక్షానికి చేర్చల. మోక్షము చేర్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. దీనికి నిరూపణగా ప్రబోధ రత్నాకరం అనే బుక్కులో స్వామి వివేకానందుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. స్వామి వివేకానందుడు అంటే గొప్పవాడివా నువ్వు? స్వామి వివేకానందుడి కంటే గొప్పవాడివా నీవు? ఆ మహనీయులందరూ కూడా, పూర్వీకులందరూ కూడా యజ్ఞమును గురించి తెలియజేశారు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారు. కరుణాకర సుగుణ, స్వామి వివేకానందుడు ఏం చెప్పాడో తెలుసా? ప్రబోధ రత్నాకరం అనే బుక్లో, యేసే దేవుడు, యేసు ప్రభు వారే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు. ఆయన ద్వారా మనము మోక్షానికి క్రమం చెప్పాడు. ఏదైనా మార్పు చెందుతామని, నీకు కనుమిప్పు కలిగిద్దని ఈ యొక్క నా యొక్క దేవుని ఉపదేశం. నీ ప్రలోభాలు ఎవరిని ఏం చేయలేవు.
పాత నిబంధన పట్టుకోండిరా అంటే బైబిల్లో ఉన్న యెహోవా దేవుడు పాత నిబంధన పట్టుకోండి అంటే భూమి మీద ఒక్క మనుషుడు కూడా ఉండడని చెప్పి తెలియజేస్తున్నాను. నీలాగా విషబీజాలు నాటడం, నీలాగా అనేక రకాలైన విషబీజాలు నాటాలని చూస్తున్నావు. మత సాంగత్యాన్ని, మత సామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నావు. కరుణాకర సుగుణ పాత నిబంధన పట్టుకోండి అంటే ఇక పాత నిబంధనలో చెప్పేదేముంది? కంటికి కన్ను, పంటికి పన్ను, ఇక యుద్ధమే స్టార్ట్. కానీ నూతన నిబంధనలో సృష్టికర్తైన భగవంతుడే వచ్చి ప్రాణత్యాగం చేసిన ఆ ప్రాణేశ్వరుడే వచ్చి అన్నాడు, ఒక చెంప కొడితే మరొక చెంప చూపిమన్నాడు, నీ పొరుగు వాడిని నీలాగా ప్రేమించమన్నాడు. కానీ నీలాగా విషబీజాలు నాటాలని, నీలాగా మత సాంగత్యాన్ని దెబ్బతీయాలని, వాకు స్వాతంత్రాన్ని దెబ్బతీయాలని నీ చేతనైతే నీ ధర్మములు ఏదైనా ఉంటే బోధించుకో. ఆర్టికల్ 25 ప్రకారముగా మత స్వేచ్ఛ, మత స్వాతంత్రము హక్కులు ఉన్నవి రాజ్యాంగంలో. నీకు చేత అయితే నీ ధర్మములు ఏమైనా ఉంటే దాన్ని బోధించుకో, ప్రకటించుకో. ఈనాడు ఏఎన్ రౌడీస్టర్లు మారిపోయారు, నక్సలైట్లు మారిపోయారు, మాంత్రికులు మారిపోయారు. ఎంతో మంది అతి భయంకరమైన వ్యక్తులు వృత్తుల్లో ఉన్నవారు ఈరోజు సాక్ష్యం ఇస్తున్నారు. ఏం నీ ధర్మం ఏమైనా మార్చిందా? ఒక తాగుబోతుని మార్చిందా నీ ధర్మం? నువ్వు పలుకుతున్నావుగా, ప్రలోభాలు పలుకుతున్నావుగా. ఒక త్రాగుబోతుకి నీవు మార్గం చూపించావా? ఒక నీ కోసము నీ యొక్క మతములో, నీ యొక్క ధర్మములో ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? జపం, తపం, మంగళ దీక్ష, మానధారణ, కోడి దీపచ్చన, అర్పణ, తర్పణ, భూదానము, అన్నదానము, వస్త్రదానము, అనేక రకాలైన పరిస్థితులన్నీ కూడా కల్పించుకొని యజ్ఞాలు చేశారు. కానీ అందరి నిమిత్తము బలైన వాడు ఒకడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు. సర్వపాప పరిహారో రక్తప్రోక్షణము అభస్యము సర్వదత్తం పరమాత్మేయన పుణ్యదాన బలియాగము. సర్వ మానవ జాతిని నిర్మించిన సృష్టికర్తే వచ్చి ప్రాణం పెట్టాడు. కరుణాకర సుగుణ. ఏం స్వామి వివేకానందుడి కంటే నువ్వు గొప్పవాడివా? స్వామి వివేకానందుడి కంటే గొప్పవాడివా? ఆయన కాళ్ళు గడుక్కొని నీళ్ళు నెత్తి మీద పోస్తున్నా కూడా రుణం తీర్చుకోలేవు. నీలాగా విషబీజాలు నాటలేదు స్వామి వివేకానందుడు. పరమ పితని ఎప్పుడు ఎవరు చూడలేదు, కానీ పరమ స్తుతిని ద్వారాగా మనము పరమాత్మను కాంచగలుగుతామని ప్రబోధ రత్నాకరం అనే చిన్న బుక్లో గతంలో నేను ఎవిడెన్స్ ఇచ్చాను. ఏమైనా మారుతావా? మారకపోతే నేను ముందర చెప్పిన ప్రకారముగా హిందూ చేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వారందరూ కూడా శిక్ష ఇది పొందినట్లుగా మోసం చేసే శక్తి దేవుని వద్ద నుండే పంపిణీ అవుతున్నాయి. నేను అనుకుంటాను ఫరోకు మూడినట్లే మూడిద్దని. నేను అనుకుంటాను ఇశ్రాయేలు ప్రజలని ఎలాగైతే ఫరో అనేవాడు అడ్డగించాడో, ఆ మధ్యరాత్రిలో ఎలాగైతే దేవుని విశ్వరూపము, ప్రచండమైన కోపము, ప్రచండమైన ఉగ్రత, ప్రచండమైన దేవుని ఉగ్రతను చూశాడో అలాగ నువ్వు చూస్తావని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి ప్రలోభాలు పలికి బైబిల్నే ముంచివేయాలని, లేకుండా చేయాలని ఒక షిప్ నిండా వేసి సముద్రంలో ముంచిన వేస్తే తన చేతులతోనే పింటు వేపించి ఇచ్చాడు. మళ్ళా వారికంటే గొప్పవాడివా? నీ యొక్క ప్రలోభాలు, నీ యొక్క కోతలు, ఏదో ఇద్దరిని పెట్టుకొని పట్టుకూడి తిప్పల కోసము యూట్యూబ్లో అడుక్కొని నానెమ్మకి బాప్తిసం పొందితే ఆ తల్లిని తెచ్చుకెళ్ళి విగ్రహాలను చేపించి ఈరోజు మంచములు వేసావు. నీ ధర్మములో ఒక్కరికన్నా తాగుబోతులు ఒక వ్యక్తి మారి సాక్ష్యం ఇచ్చాడా? నాకు తెలియదేం కాదు పూజలు పురస్కారాలు.
అనేక రకాలైన పూజలు పునస్కారాలు చేసి నిష్ఠాగరిష్టలతో నియమ నిమస్తులతో అరిచేతులు ఆరతి కప్పలు వెలిగించి 5 రోజులు కొలుపుల్లో మొదటి రోజు వరకు 5వ రోజు వరకు కాళ్ళకి గజ్జలు కట్టుకొని డాన్సులు చేసి ఇక్కడ పెట్టుకుంటావు కుంకం, అదే కుంకాన్ని కడుపులో దాగేవాడిని నేను. నీ బత్తి గొప్పదా నా బత్తి గొప్పదా? కుంకమే కడుపులో తీసుకునేవాడిని, అరిచేతులు ఆరతి కప్పలు వెలిగించేవాడిని. ఏదో ప్రలోభాలు పలుకుతూ ఉన్నాం. నన్ను మార్చింది హైందవ ధర్మములో ఉన్నవారు కాదు. ఇదిగో ఎవరైతే దేవుడు కాదన్నానో, ఎవరి మీద తిరుగుబాటు చేశానో అదిగో అదిగో ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారే నా కోసం వచ్చి ప్రాణం పెట్టాడని శుక్ల వ్యధర్వేద సంహితలో ప్రజాపతి దేవేగ్నం స్వాహ, ప్రజాపతి అనే ఆయన అందరి నిమిత్తము యజ్ఞమైపోయాడని శుక్ల వ్యధర్వేద సంహితలో చెప్పబడి ఉంది. లోకములోకి ఒక వెలుగు వస్తుందట. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. లోకములోకి వెలుగు వస్తుంది, అది అందరిని వెలిగిస్తానికే వస్తుంది, అది అందరిని వెలిగించడానికే వస్తుందట, వస్తూ పోతూ ఉందట. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకున్న వారిని మేము ఎలాగా అన్న వారందరూ కూడా ఈ ఎలుగే వెలిగించింది అని నేను కరాఖండిగా సాక్ష్యమిస్తున్నాను. కనుక ఏదో మత సాంగత్యం దెబ్బతీయాలని, ఏదో ప్రలోభాలు పలకాలని ఎవడు భయపడడు. ఎందుకంటే ఆ మూఢ ఆచారాల నుండి వచ్చిన వారినే. అందరూ ఉప్పు కారం తింటున్న వాళ్ళే, రాసం లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ పాత నిబంధన పట్టుకోముంటే ఈ సృష్టిలో ఒక్క మానవుడు కూడా ఉండడు. నీలాగా ప్రలోభాలు పలకటము, నీలాగా పాతలు గోయటము నా యొక్క సిద్ధాంతం నేర్పల. ఈ సిద్ధాంతం నేర్పింది వాడెంత పగబాడైనా శత్రువైనా వాడి కోసము ప్రార్థించు అంది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రార్థన చేశారు. ఆ రోజున దేవుని మహా ఉగ్రత చూశారు. ఫరో చూశాడు. ఫరో సంస్థానములో ఉన్న వాని యొక్క సేవాగణమంతా చూసింది. శవము లేని వీళ్ళు ఒకటైనను లేదట. దేవుని ఉగ్రత చూశారు. కనుక అధికంగా దుర్మార్గ పనులు చేయవద్దు. నీ స్థానానికి ముందుగా ఎందుకు చస్తావు అంటుంది ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనములో రాయబడి ఉంది. అధికంగా చేతనైతే ఒక జీవితాన్ని కాపాడు, చేతనైతే ఒక జీవితాన్ని బాగు చేయి, చేతనైతే ఒక మంచి మార్గం చూపించు. విషబీజాలు నాటడం, చర్చలు గోసాలి, అలా అని ఎప్పుడైనా ఏ పాస్టర్ అయినా ఏ దైవజనుడైనా హిందువుల టెంపుల్స్ ని కోసమని చెప్పారా? ఈనాడు హిందువుల టెంపుల్ కోసముంటే ఈరోజు భారతదేశంలో ఈరోజు గుళ్ళనే ఉంటాయా? మీలాగా ప్రలోభాలు పలికి ఎవరైనా కానీ, ఏ దైవ సేవకుడైనా కానీ, కొన్ని కోట్ల మంది జీవితాలు వెలిగించిన దైవ సేవకులు ఉన్నారు. దైవజనులుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఒక్క మాట సెలవిస్తే నిర్దాక్షిణంగా హైందవ టెంపుల్ అన్ని కూడా కూల్చివేస్తారు. చెప్పిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఏం కూల్చలేరా? నువ్వు చర్చిలు కూలిస్తే కూల్చలేరా? నువ్వు చర్చిలు అయితే కూల్చొచ్చు. కూల్చిన ఎంతసేపు? ప్రతి డిపార్ట్మెంట్ లో యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాడు ఉన్నాడు. ప్రతి డిపార్ట్మెంట్ లో ఆఖరికి బార్డర్ లో ఉన్న జవాన్ను మొదలుకొని ప్రతి డిపార్ట్మెంట్ లో అధికార పరంగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఉన్నారు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు. ఆర్టికల్ 25 ప్రకారముగా మత చర్చ, మత స్వాతంత్రం, మత సంయుక్త హక్కులు, స్వతంత్ర హక్కులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. ఇలాగా
విష బీజాలు నాటి విష బీజాలు కల్పించి చర్చిలు గోల్చమని చెప్పలా. అలాగనే చెప్తే ఈరోజు భూలోకములో మానవ సంచారం అంటూ ఉండదు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నేను తెలియజేస్తున్నాను ఏమని అంటే, మీలాగా ఒక జీవితాన్ని కూడా మీలాగా ఒక జీవితం కూడా వెలిగించిన జీవితాలు కాదు మాది. కొన్ని కోట్ల మంది ప్రజలని వెలిగించి, కొన్ని కోట్ల మంది ప్రజలని దిద్ది సరిదిద్ది ఈరోజు రౌడిస్టర్లుగా ఉన్నవారు ఎంతో మంది. పలానప్పుడు నేను అలాగ ఉండేవాడిని, నేను ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాను, యేసు ప్రభు వారిని నమ్ముకున్నాక తెలిసింది నాకు వాస్తవం ఏమిటో అని ఈరోజు ఇంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. నీ మతములో ఒకటన్న సాక్ష్యం ఉందా? నీ మతములో నీ సిద్ధాంతములో ఒక తాగుబోతు మారిన దాఖలాలు ఉన్నాయా? కరుణాకర్ సుగుణ లేరే లేరే. ఫస్ట్ నీవెవరినైతే ఆరాధిస్తున్నావో వారే కామాన్ని జయించలేరే, కామాన్ని జయించలేదే. భవిష్య మహాపురాణంలో కామ క్రోధ లోభ మోహ మద మత్సర దురి గుణాలు దురి లక్షణాలు ఈ 6 దుర్గుణాలు జయించిన వాడు దేవుడు అన్నది కదా భవిష్య మహాపురాణం. మరి నువ్వు మొక్కుతున్న వారిలో కామం పనిచేస్తుంది కదా, మరి అలాంటప్పుడు వాళ్ళని పూజిస్తే ఫలితం లేదంట కదా మహాపురాణం, భవిష్య మహాపురాణం. నేను ప్రకటిస్తున్న వాడు లో కామము లేదు, క్రోధము లేదు, మోహము లేదు, మదము లేదు, మత్సరము లేదు, నా యందు పాపం కలదా ఎవరైనా చెప్తాడని నడి సెంటర్లోకి వచ్చి సవాలు చేసిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు వారు. కనుక మారుతావని ప్రేమపూర్వకంగా హెచ్చరిక. మీలాగా విషబీజాలు నాటాలంటే, మీలాగా ప్రలోభాలు బలకాలి అంటే ఒక క్షణం చాలదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, అనేక డిపార్ట్మెంట్లో ఉన్నారు. వారందరికీ ఒక మాట క్యారీ చేస్తే చాలు. నువ్వు కూర్చోమున్నట్లే మేము కూడా ఐదవ టెంపుల్ని కోసముంటే ఈరోజు మానవుని యొక్క మనుగడ ఆగిపోయింది. దయచేసి ఈ యొక్క కరుణాకర్ సుగుణ చేస్తున్న ఆ యొక్క విషబీజాలని అరికట్టాలని, మరి హైందువుల్లో ఉన్న వారు అందరూ కూడా ఇలాంటి వ్యక్తులు లేరు, చాలా మంది మంచి మనుషులు ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా నేను విగ్రహారాధన చేశాను, అందరు దేవుళ్ళు అందరు దేవతలు అని చెప్పి మొక్కాను. భక్తి మంచిదే, భక్తిలో శక్తి లేదు. ఇలాంటి వ్యక్తులను గుర్తుపట్టండి నా హైందవ సహోదరులారా. ఇలాంటి వ్యక్తుల ద్వారాగా అందరికీ అవమానం కలుగుతుంది. ఈ కరుణాకర్ సుగుణ లాంటి వారిలో ద్వారాగా ఎంతో మంది మంచి వ్యక్తులు, మన పూర్వీకులు ఋషులు తపస్సంపన్నులు యజ్ఞాలు చేసి యాగాలు చేసి స్వామి వివేకానందు చెప్పిన దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు స్వామి వివేకానందుడు. అలాంటి వారికి అవమానం ఇలాంటి వ్యక్తులను అరికట్టండి, ఇలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పండి. చేతనైతే ఏదైనా ఉంటే చెప్పండి అని తెలియజేయండి. విషబీజాలు నాడుతుంటే చూస్తూ పల్లికిలిస్తే రేపు దినాన ఏం జరుగుతుంది? తిరుగుబాటు జరుగుతుంది. ఆ రోజు దేవుని మహా ఉగ్రత చూస్తారు. అది జరగకూడదనే ఈ ప్రగాఢ మాటలు క్రీస్తు యేసు నామములో తెలియజేస్తున్నాను. కరుణాకర్ సుగుణ నీలాగనే విర్రబీగిన వాడు ఫరో ఏమయ్యాడు? నిజమైన దేవుని ఉగ్రత చూశాడు. నీలాగనే నిజంత ఫరోతో పోల్చుకుంటే నిజంత బచ్చా కరుణాకర్ సుగుణ. దేవుని మహా ఉగ్రత చూశాడు ఫరో. అటు తర్వాత పంపించాడు ఇశ్రాయేలు ప్రజలని. ఎంతో మంది ఊరికి ఉత్తరాన్ని పెట్టబడ్డారు. వారికంటే శ్రేష్ఠుడివా, వారికంటే గనుడువా, స్వామి వివేకానందుడి కంటే గొప్పవాడివా? మార్పు చెందు. ఇది ప్రేమపూర్వకమైన హెచ్చరిక. ఒక దైవ సేవకునిగా, ఒక హిందువునిగా, ఒక భారతదేశ పౌరునిగా
దైవజనునిగా ప్రేమపూర్వక హెచ్చరిక. నువ్వు చర్చిలు కూల్చేయముంటే హైందవ టెంపుల్ కూల్చేయముంటావు. అవసరమా? ఏ మతాన్ని కించపరచకూడదు, ఏ మతాన్ని దూషించకూడదు. చేతనైతే సేవ ఉంటే, నీ భక్తులు ఏదైనా ఉంటే నేర్పుకొని చెప్పుకొని ఒక తాగుబోతుని మార్చు. ఒక తాగుబోతుని చూపిస్తే, ఇదిగో ఫలాని భక్తి ద్వారాగా నేను మారాను అని ఒక్క తాగుబోతుని చూపించు. లేదు, యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఎంతో మంది నరహంతకులు మారిపోయారు. నిజమైన దేవుడి పవర్ ఇదా? నువ్వు చెబుతున్నదా? ఇకనైనా మారు మరుచుకుందో యేసు నామములో నీ మనోనేత్రాలు వెలిగించును గాక.